హలో గైస్, వెల్కమ్ టు తెలుగు జిప్సీ గైస్. సో గైస్, నా కార్ వచ్చేసి హోండా సిఆర్వి. ఇది నేను తీసుకుంది 2022లో. సో టోటల్గా ఈ కార్ కాస్ట్ వచ్చేసి నాకు రిజిస్ట్రేషను అంతా కలిపి దగ్గరగా $40,000 పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 33 లక్షలు పడింది అనమాట. సో నేను ఇది తీసుకుంది పాండమిక్ టైంలో, కరోనా వైరస్ టైంలో. సో ఆ టైంలో కార్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను అప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు అంత రేటు పడింది. యూజువల్గా ఇది $35,000 అలా ఉంటుంది. సో నేను తీసుకున్నప్పుడు ఇది $40,000, మన ఇండియన్ కరెన్సీలో 33 lakhs పడింది అనమాట. సో ఈ కారు మెయింటైన్ చేయడానికి నాకు నెలకి ఎంత ఖర్చు అయితే చెప్తాను. సో నేను దీన్ని తీసుకుంది లోన్లోనే. ఈఎంఐ వచ్చేసి టోటల్గా నెలకి $580 పే చేస్తాను. అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గరగా ఒక 47,000. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ వచ్చేసి నెలకి $90, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక $8,000 పే చేస్తాను. అండ్ గ్యాస్కి వచ్చేసి దగ్గరగా నాకు $50 నుంచి $60 అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గరగా $5,000 అవుతుంది అనమాట. సో ఈ కార్ని టోటల్గా మెయింటైన్ చేయడానికి నాకు ఒక $750 అవుతాయి మంత్లీ. సో అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గరగా ఒక $60,000 అనమాట. సో ఈ కారు స్పెషల్ ఏంటంటే లైసెన్స్ ప్లేట్ చూసారా, తెలుగు. యాక్చువల్గా ఈ లైసెన్స్ ప్లేట్ నిన్నే వచ్చింది. ఇది కస్టమైజ్డ్ లైసెన్స్ ప్లేట్ చేయించాను నేను. ఇలాంటి లైసెన్స్ ప్లేట్ ఎవరికీ లేదు, నా ఒక్కడికే ఉంది. సో నా కారు వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్ AWD. సో టోటల్గా 2 మోడల్స్ ఉంటాయి కార్లో. ఒకటి వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఇంకోటి వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్. ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే మనం టర్నింగ్ తిప్పేటప్పుడు ఫ్రంట్ చక్రాలు మాత్రమే తిరుగుతాయి. ఆల్ వీల్ డ్రైవ్ అంటే మనం టర్నింగ్ తిప్పేటప్పుడు 4 చక్రాలు తిరుగుతాయి అన్నమాట. సో టర్నింగ్స్ తిరిగేటప్పుడు స్నోలో తోలటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందువల్ల నేను ఆల్ వీల్ డ్రైవ్ తీసుకున్నాను. సో ఇది మొత్తం టోటల్గా బ్లాక్ అండ్ బ్లాక్, ఇన్సైడ్ బ్లాకే, అవుట్ సైడ్ బ్లాకే. మనకి ఇష్టమైన కలర్ బ్లాక్ కాబట్టి మొత్తం నేను బ్లాక్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టర్బో ఇంజిన్, 4 cylinders, హార్స్ పవర్ వచ్చేసి 190 హార్స్ పవర్ అనమాట. సో మనకి ఇంజిన్ గురించి ఏ డీటెయిల్స్ తెలుసు, ఇంతకుమించి మనకి ఎక్కువ ఏం తెలియదు. సో గైస్, నేను కెమెరాని ఇక్కడ నుంచి కార్ని జస్ట్ కెమెరా దగ్గరికి తీసుకొస్తాను. సో లెట్స్ గో. డ్రైవ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. చాలా దగ్గరికి వచ్చాను నేను. సో గైస్, ఇప్పుడు నేను మీకు కారు లోన చూపిస్తాను. చూడండి గైస్, ఇది కారు లోన మొత్తం అంతా బ్లాక్ అనమాట. సీట్లు కూడా లెదర్ సీట్స్ తీసుకున్నాను నేను. సో లోన టోటల్గా అంతా బ్లాక్ అండ్ బ్లాక్. మొత్తం నా కారు నల్లగా నిగనిగలాడిపోతూ ఉంటుంది అనమాట. ఈ కారులో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడండి, ఈ ఫినిషింగ్ ఇక్కడ వుడ్తో ఉంటుంది ఇక్కడ. సో ఈ వుడ్ భలే సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. సో కారు లోన డిజైన్ భలే ఉంటుంది. మీరు చూసుకుంటే చుట్టుపక్కల అంతా వుడ్ కనిపిస్తుంది కదా. సో వుడ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన ట్రంక్ ఓపెన్ చేద్దాం. చూడండి, ట్రంక్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. దగ్గరగా 3-4 సూట్ కేసులు పడతాయి. ఓకే, ట్రావెలింగ్కి కానీ, ఏమైనా షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ, సో వెకేషన్ కానీ మంచి కార్ అనమాట ఇది. సో ఈ బ్యాక్ సీట్స్ కూడా ఫోల్డ్ అవుతాయి. సో చూపిస్తాను, ఇక్కడ హుక్ ఉంటుంది, ఇది లాగితే చాలు బ్యాక్ సీట్స్ ఫోల్డ్ అయిపోతాయి. చూశారు కదా, అది ఇందులో మంచిగా పరుపేసుకొని మంచిగా పనుకోవచ్చు కూడా. సో కారు మొత్తాన్ని నేను ఒక రౌండ్ వేసి చూపిస్తాను. అన్ని డోర్స్ ఓపెన్ చేశాను కదా, చూడండి మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ అనమాట. లోన బ్లాకే, బయట బ్లాకే. సో మామూలుగా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. I will see you on the next video guys. Bye bye, take care.